నిన్నటిదాకా 4,300 రూపాయల్లో ట్రేడ్ అయిన షేరు ఈరోజు 450 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. ఎందుకు మరి తెలుసుకోవాలని ఉందా? చలో చూద్దాం. ఈ కంపెనీ పేరు వచ్చేసి E2E నెట్వర్క్స్. ఈ కంపెనీ ఏం చేస్తానంటే క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ AI సంబంధించిన టెక్నాలజీని ప్రొవైడ్ చేసే IT కంపెనీ. కంపెనీ మార్కెట్ క్యాప్ వచ్చేసరికి 9,300 కోట్లుగా ఉంది. కరెంటు 453 రూపాయలు ట్రేడ్ అవుతుంది. PE అవైలబుల్లో లేదు. బుక్ వాల్యూ వచ్చేసరికి 82 రూపాయలు ఉంది. ROE ROCE రెండు మైనస్లోనే ఉన్నాయి. ఇలా ఉండకూడదు. జనరల్గా మైనస్గా ఉండే షేర్ల వైపు చూడకూడదు మనం. అండ్ ఎర్నింగ్ పర్ షేర్ వచ్చేసరికి 0. సంవత్సరం మొత్తం చూస్తే -0. మళ్ళీ ఏం సంపాదిస్తలేదు ఈ కంపెనీ. సేల్స్ గ్రోత్ 54% లాస్ట్ 3 ఇయర్స్ అండ్ లాస్ట్ 5 ఇయర్స్ వచ్చేసి 47%గా ఉంది. ప్రైస్ టు బుక్ వాల్యూ వచ్చేసి 5 టైమ్స్లో ట్రేడ్ అవుతుంది. కంపెనీకి డెట్ మాత్రం లేదు, ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ. అయితే లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ చూసుకున్నట్టయితే టెక్నికల్గా 200 నుంచి దాదాపుగా 450 రూపాయల దాకా వెళ్ళింది. అంటే ఆల్మోస్ట్ 3 టైమ్స్ గ్రో అయింది. కంపెనీ పాజిటివ్ చూసుకున్నట్టుంటే ఇందాక చెప్పినట్టుగా కంపెనీకి అప్పులు లేవు, మంచి క్వార్టర్ రిజల్ట్స్నే ఇచ్చింది. అయితే సేల్స్ గ్రోత్ వచ్చేసరికి 38%గా లాస్ట్ 10 ఇయర్స్లో రికార్డ్ అయింది. అండ్ మైనస్లో వచ్చేసరికి ట్రేడింగ్ స్టాకు 5.5 టైమ్స్లో ట్రేడ్ అవుతుంది బుక్ వాల్యూలో. లో ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో ఇచ్చింది. ప్రమోటర్ హోల్డింగ్ తగ్గిపోతుంది. లాస్ట్ క్వార్టర్లో 0.85% తగ్గింది. బిలో 1% అంత ఏం కాదు, పెద్ద ఎఫెక్ట్ ఉండదు. అండ్ కంపెనీ యాజ్ లో రిటర్న్ ఆన్ ఈక్విటీ 2%గా ఉంది. లాస్ట్ 3 ఇయర్స్లో రిటర్న్ ఆన్ ఈక్విటీ జనరల్గా ఇది 7%గా ఉండాలి. ది బెస్ట్ స్టాక్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే. సో ఈ కంపెనీ 2%గా మాత్రమే రికార్డ్ అయింది. సేల్స్ 11 నుంచి లాస్ట్ 1 ఇయర్లో 95% దాకా వచ్చినాయి. 11 కాదు, 36 నుంచి 95% దాకా వచ్చింది. నెట్ ప్రాఫిట్ వచ్చేసి మైనసే ఉంది. లాస్ట్ 1 ఇయర్లో -2 నుంచి -5కి వచ్చేసింది. మరి మెయిన్గా మాట్లాడుకున్నట్టయితే కాంపౌండ్ సేల్స్ గ్రోత్ లాస్ట్ 10 ఇయర్స్గా 28%గా రికార్డ్ అయింది. బట్ కాంపౌండెడ్ ప్రాఫిట్ గ్రోత్ మాత్రం లేదు. సేల్స్ గ్రోత్ ఉంది కానీ కంపెనీ బిజినెస్ జరుగుతుంది కానీ ప్రాఫిట్ ఏం సంపాదిస్తలేదు. ప్రైస్ మూమెంట్ వచ్చేసి 150%గా రికార్డ్ అయింది. ప్రైస్ మూవ్ అవుతుంది అంటే లాభం లేకుండా నువ్వు కంపెనీ ఎంత బిజినెస్ చేసినా కానీ, ఎంత ప్రైస్ పెరిగినా కానీ లాస్ట్లీ ఇన్వెస్టర్స్కి వచ్చేసి ఏం లాభం లేదన్నట్టే. రిటర్న్ ఆన్ ఈక్విటీ 3%గా నమోదైంది లాస్ట్ 10 ఇయర్స్ చూసుకున్నట్టయితే. సో ఇంకా మనం దీంట్లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ గురించి తెలుసుకోవాలంటే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్. ప్రమోటరు లాస్ట్ 2023 లాస్ట్ 10 ఇయర్స్గా చూసుకున్నట్టయితే 59%లో ఉన్న ప్రమోటరు ఇప్పుడు 2026కి వచ్చేసరికి 39% హోల్డ్ చేస్తున్నాడు. FIIs 1% ఉన్న వాళ్ళు క్రమంగా 2024కి వచ్చేసరికి 3.39%గా షేర్ను పెంచుకున్న వాళ్ళు ఇప్పుడు 0%కి వచ్చారు, అంటే వెళ్ళిపోయారు. సో DIS కూడా 13% ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ ప్రజెంట్ 6%, అంటే 50% ఈ షేర్ల నుంచి ప్రాఫిట్ బుక్ చేసుకొని వెళ్ళిపోయారు. పబ్లిక్ మాత్రము 25% ఉన్న వాళ్ళు 52% హోల్డ్ చేస్తున్నారు. అంటే దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఈ షేరు ప్రమోటరు FII DII చేతులు మారుతూ మెల్లగా నీలా నాలాంటి మనలాంటి రీటైల్ ఇన్వెస్టర్ల చేతిలోకి వెళ్ళిపోతుంది. సో దానికి తగ్గట్టుగా ఈరోజు జరిగిన స్టాక్ స్ప్లిట్ అనే ఈ ఈవెంటు ఇంకా రీటైల్ ఇన్వెస్టర్లకి వరంగా మారుతుంది. ఎందుకనంటే నిన్నటిదాకా 4,300లో ట్రేడ్ అయిన ఈ షేరు ఇప్పుడు 450 రూపాయల్లో ట్రేడ్ అవుతుందని మనం మాట్లాడుకున్నాం కాబట్టి, సో తక్కువ ధరలో అందుబాటులో ఉన్న ఈ షేర్ ఏమిటి ఇప్పుడు రీటైల్ ఇన్వెస్టర్లు ఉరుకుతారు, ఎక్కువగా కొనడానికి ఆసక్తి చూపుతారు. కాబట్టి ఈ షేర్ ప్రైజు ఇంకా అప్ సైడ్కి మూవ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొనుక్కోవాలనుకునే వాళ్ళు
ఇప్పుడు జాగ్రత్తగా చూసి కొనాలా లేదా అని డిసైడ్ అయ్యి నిర్ణయం తీసుకోవాల్సిందిగా. సో ఇదే సెక్టర్లో ఈ కంపెనీకి పోటీగా ఉండి ఈ కంపెనీ కన్నా బెటర్ బిజినెస్ జరుగుతున్న ఇంకో కంపెనీ ఉంది. ఆ కంపెనీ గురించి మనము ఇక్కడ చూడొచ్చు. కంపెనీ ఏదో మీకు కావాలని అంటే మీరు కింద కామెంట్లో మెన్షన్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం ఆ కంపెనీ గురించి మాట్లాడుకుందాం. సేమ్ కంపెనీ, సేమ్ బిజినెస్, బట్ దీనికన్నా బెటర్ ఆప్షన్ నాకైతే కనిపిస్తుంది ఆ కంపెనీలో. లెట్స్ సీ. బాయ్. థ్యాంక్ యూ.